రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికార మదంతో, నోటి తుత్తరుతో, కుల అహంకారంతో మా నాయకుడు అంబేద్కర్ వాది ఈ రాష్ట్ర గత డీజీ పివి సునీల్ కుమార్ గారి మీద చేసిన చులకన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పివి సునీల్ కుమార్ గారు ఎటువంటి మెమోలు తీసుకోకుండా, ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోకుండా కేవలం ప్రభుత్వాల కోసం, పేద మనుషుల కోసం పనిచేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారు. అందుకు గుర్తుగా మరి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఇండియన్ పోలీస్ మెడల్తో పాటు ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ మెరిటోరియస్ అనే అవార్డు గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీద మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఐపీఎస్ ఉన్నాడంటే ఆయనే మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి 6 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప మానవతావాది మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారు. అదేవిధంగా మానవ హక్కులు కాపాడే పరిస్థితుల్లో ఆదిలాబాదులో 1990లో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్ ప్రభావం పరిస్థితులు క్లిష్టంగా ఉన్న తరుణంలో కూడా ఆ పరిస్థితుల్లో కూడా సునీల్ కుమార్ గారి మీద ఒక ఎన్కౌంటర్ కేసు కూడా విచారణలోకి రాలేదు అంటే ఆయన ఒక మానవతానికి మనం నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రీకాకుళంలో ఎస్పీగా పనిచేసే సమయంలో రిసెప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేషన్లో మర్యాదగా కూర్చోవాలి, వారిని వచ్చినటువంటి వాళ్ళని మనం గౌరవించాలి అనేటువంటి సుసంప్రదాయాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిన మొట్టమొదటి ఎస్పీ ఎవరు ఉన్నారంటే అదే మా నాయకుడు పివి సునీల్ కుమార్. అదేవిధంగా 0 ఎఫ్ఐఆర్ విధానాన్ని కూడా ఈ రాష్ట్రానికి ప్రవేశపెట్టింది కూడా సునీల్ కుమార్ గారిని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు అంటా ఉన్నారు, పివి సునీల్ కుమార్ గారి పిల్లలు దుబాయ్లో వ్యాపారాలు చేస్తున్నారు, అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారని. ఇటువంటి ఆధారం లేనటువంటి ఆరోపణలు చేసే ముందు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కొడుకులు ఎక్కడ వ్యాపారాలు చేయట్లేదా? నీ కంటికి మా దళితులే కనిపించారా? గతంలో కూడా ఈ రఘురామకృష్ణ అనేటువంటి బడుద్దాయి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కూడా పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు అనేకం ఉంది. ఓ పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చమని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఈ డిప్యూటీ స్పీకర్ మాత్రం ఎక్కడ దళిత ఉన్నత అధికారులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళని వాడు వీడు నా కొడుకులు అని చెప్పి అసభ్య పదజాలతో అతను దూషించటం, ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీకన్నా బూతులు మేము ఎక్కువ తిడతాం, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు నేర్పించిన సంస్కారం బూతు సంస్కృతి కాదు. అదేవిధంగా నిన్న మాట్లాడుతా పివి సునీల్ కుమార్ పక్కన ఎవరూ లేరని చెప్పి హేళనగా మాట్లాడే ఖబర్దార్ త్రిబుల్-ఆర్ నీకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలోని అంబేద్కర్ వాదు దళితులు మొత్తం కూడా మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారి వెంటే ఉన్నాం. మార్చి నెలలో ఉత్తరాంధ్రలో ఒక మంచి బహిరంగ సభ పెడుతున్నాం. ఆ సభ చూసిన తర్వాతనే నీకు బుద్ధి వచ్చి గుండాగి చస్తావు. ఇకనైనా నువ్వు నోరు అదుపులో పెట్టుకో, త్రిబుల్-ఆర్ లేకపోతే నీ తాట తీస్తాం. పివి సునీల్ కుమార్ గారు వెంటే మేమంతా ఉంటాం. అతని మీద ఏం మాత్రం నువ్వు నోరు చారినా నీకు తప్పదు, నీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నీకు థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల. పివి సునీల్ కుమార్ గారి మీద డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. రఘురామకృష్ణరాజు పివి సునీల్ కుమార్ గారి గురించి పూర్తిగా తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో మాకు ఆశ్చర్యంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ఎయిమ్ అనేటువంటి సంస్థ ద్వారా రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన సిద్ధాంతాన్ని తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. చాలామంది అంబేద్కర్ రిజర్వేషన్ల వల్ల ఉన్నత ఉద్యోగాలు పొందేరే కానీ
వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా అంబేద్కర్ ఫోటో లేకుండా ఉండేవాడు. కానీ ఆయన సర్వీస్లో ఉండి కూడా అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి సంస్థను పెట్టి ఉద్యోగుల్ని, విద్యావంతుల్ని ఒక దగ్గరికి చేర్చి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఒక గొప్ప విద్యావంతుడు. ఆయన తన సర్వీస్లో ఒక్క మెమో కానీ, ఒక విచారణ కానీ ఎదుర్కొనేటువంటి నిష్కళంక అధికారి. చాలామంది ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ప్రమోషన్ల కోసం అప్పట్లో 90ల్లో నక్సలిజం బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజుల్లో ప్రమోషన్ల కోసం ఎన్కౌంటర్లు చేశారు, బూటకపు ఎన్కౌంటర్లు చేశారు. అలాంటి అపఖ్యాతికి, అన్యాయ ఖ్యాతికి ఏనాడు సునీల్ కుమార్ గారు పాల్పడ్డారు. సునీల్ కుమార్ గారు ఆయన రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఆరోపణలో ఆయన కొడుకులు వ్యాపారం చేశారు. కొడుకులు వ్యాపారం చేశారో లేదో తర్వాత విషయం. ఒక ఎస్సీ హైర్ అఫీషియల్ అయిన ఉన్నతాధికారి ఆయన కొడుకులు వ్యాపారం చేయకూడదని రాజ్యాంగంలో ఉందా? లేకపోతే వ్యాపార చట్టాలు ఎక్కడన్నా ఉందా? పోలీస్ ఆఫీసర్ల పిల్లలు ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదని ఉందా? నీకు ఆయన అంబేద్కరిజాన్ని ప్రచారం చేసి ఒక సంస్థ పెట్టుకుని చేస్తున్నాడు. అంబేద్కర్ అంటే ఎవరు? రఘురామకృష్ణరాజు స్పీకర్ సీట్లో ఇటుదిరి కూసోవాలో చెప్పినోడు అంబేద్కర్. ఆయన సిద్ధాంతాన్ని ఈయన ప్రచారం చేస్తున్నాడు. అప్పుడు నీ మీద అప్పుడున్న గవర్నమెంట్ కేసు పెట్టించొచ్చుండొచ్చు. కేసు ఎవరు బుక్ చేస్తారు? ఎఫ్ఐఆర్ రాసేది ఎవరు? ఐపీఎస్ ఆఫీసర్ రాయడు ఎఫ్ఐఆర్, ఒక సిఐ రాస్తాడు. దాని మీద జరిగినటువంటి ఆ కేసు లోతుపాతులను బట్టి ఏ స్థాయి అధికారి విచారణ చేయాలో ఆ స్థాయి అధికారి ఆ విచారణలో పాల్గొంటాడు. ఇంతవరకు 4 సంవత్సరాల్లో ఒక్క సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా సునీల్ కుమార్ గారి మీద మీరు తీసుకొచ్చింది లేదు. ఇప్పుడు ఎవరో తులసీబాబు అనేవాడిని తీసుకొచ్చారు. తులసీబాబు లాంటి వాళ్ళు చాలామంది ఆయనకి పరిచయస్తులు ఉండి ఉండొచ్చు. ఆయన న్యాయ సలహాదారుగా పనిచేశాడని చెప్పి ఒక పత్రికలో ఒక అబద్ధం రాశారు. న్యాయ సలహాదారుగా పనిచేయాలంటే అతను న్యాయశాస్త్ర పారంగతుడై ఉండాలి, న్యాయశాస్త్ర పరిభాష తెలిసి ఉండాలి, అందులో ఉత్తీర్ణుడై ఉండాలి, పట్టభద్రుడై ఉండాలి. అలాంటి అర్హత ఉన్నవాడే చేస్తాడు. కానీ ఇప్పుడు మీరు తీసుకొస్తున్నటువంటి ఈ ఆరోపణలను 4 సంవత్సరాల క్రితం ఏమైంది? 4 సంవత్సరాల క్రితమే చేయాలి కదా. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఆధారం చేసుకుని ఎఫ్ఐఆర్ రాసి ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆధారాలు సేకరించాలి. మీరు ముందు కేసు పెట్టి ఆధారాల కోసం బయలుదేరారు. ముందు ఏమేమో చేసుకున్నారు. అప్పుడు చేసిన చల్లవేమోనని మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇంకొక తులసీబాబు లాంటి క్యారెక్టర్ను ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి కుయుక్తులు మానుకోవాలి. 2018లో అసెంబ్లీలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చాలని ఆయన తీర్మానం చేసి ఉన్నారు. ఆ దళిత క్రైస్తవులను అవమానిస్తున్నాడు. గరగపర్రులో మాలపల్లిని 18 కులాలు ఎలేసి అక్కడ పసిపిల్లలకి పాలు కూడా అందనీయకుండా చేసినప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ను కూడా మాలపల్లిలోకి ఎంటర్ కానియకుండా సాంఘిక బహిష్కరణ చేసినప్పుడు ఈ రఘురామరాజు కదా నాయకత్వం వహించిన దానికి. అలాంటి వాడికి అదేవిధంగా ఈ మధ్య భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చాలా అవమానకరంగా తొలగిస్తే అందుకు ప్రతిగా, అందుకు బహుమతిగా, అందుకు ఆయన ఏదో ఈ డిప్యూటీ స్పీకర్ అనే పదవిలో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. ఈ రఘురామకృష్ణరాజు అనేవాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుంది. జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము హితవు పలుకుతున్నాం, మీరు ఇలాంటి సర్పంతో జాగ్రత్తగా ఉండండి. ఇతను ఉంటే మీ పార్టీ అభివృద్ధిలోకి రాదు, మీ ప్రభుత్వం అభివృద్ధిలోకి రాదు. అలాంటి వాడు రఘురామకృష్ణరాజుకి 3rd డిగ్రీ కొట్టారో ఏదో మాకు అనవసరం. నేనొక్కడనే 3rd డిగ్రీ కొట్టారా? రాష్ట్రంలో 3000 సంవత్సరాల నుంచి మా వాళ్ళని 3rd డిగ్రీ కొడుతుంటే ఒక్కడన్నా విచారణ రావద్దా? రోజుకి అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేషన్లో 3rd డిగ్రీ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుంది? అవన్నీ విచారణలో తీసుకుంటారా మీరు? ఎవరినన్నా కొడితే అది పెద్ద 3rd డిగ్రీ కాదు. నిన్ను కొడితేనే 3rd డిగ్రీ. నిన్ను ఎవరు కొట్టారు? అది దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ డాక్టర్ సంగతి తేల్చుకోండి, న్యాయస్థానంలో తేల్చుకోండి. కేసు అంతా న్యాయస్థానంలో ఉన్నప్పుడు నువ్వు ప్రైవేటుగా సునీల్ కుమార్ గారి మీద నిందలేయటానికి నువ్వెవరివి? అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఆ కుర్చీలో కూర్చోవచ్చా? డిప్యూటీ స్పీకర్ లాంటి కుర్చీలో నువ్వు కూర్చోవచ్చా? నీకేం అర్హత ఉంటుంది? రఘురామకృష్ణరాజు లాంటి డబ్బు మతంతో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కోట్లాది మంది మాలలు ఇక్కడ ఉన్నటువంటి దళితులు సునీల్ కుమార్ గారు వెనుకున్నారు.
ఏమాత్రం ఆయనకి హాని జరిగినా, ఏమాత్రం ఆయన మీద ఇలాంటి అభండాలు వేసినా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అది ఆయన సర్వీస్ మొత్తం మీద ఒక ఉన్నతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ విధంగా అవమానిస్తుంటే పార్టీ చూస్తూ కూర్చోకూడదని చంద్రబాబు నాయుడు గారు అతను ఆ పదవి నుంచి తొలగించి అతని మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి నోటి దురుసు ఇక ముందు లేకుండా జాగ్రత్త పడాలని చెప్పి హితవు పలుకుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.